జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావిద్ను ఆదివారం రోజున కొత్తపల్లి మడిపల్లి చౌరస్తా ఆటో యూనియన్ సభ్యులు తన నివాసంలో కలిసి పూలమాలలు శాలువాలతో సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ పి. శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ కె. శ్రీనాథ్, క్యాషియర్ కోమల్, మాజీ వైస్ ప్రెసిడెంట్ ఎన్.డి. హబీబ్ పాషా తదితరులు పాల్గొన్నారు. మా ఇంటికి వచ్చిన కొత్తపల్లి ఆటో స్టాండ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, తర్వాత ఆటో డ్రైవర్ యూనియన్ అసోసియేషన్కి నమస్కారాలు. నమస్కారం. ఇంకోటి ఏంటంటే వీళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి. వీళ్ళకి ఏంటంటే ఆటో నడిస్తేనే జీవనోపాధి. వీళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం అందియాలని కోరుతున్నాయి. ఎందుకంటే ఉచిత బస్సు ఆర్టీసీ వల్ల చాలా వీళ్ళు నలిగిపోయారు. వీళ్ళకి కష్టంగా జీవనోపాధి అవుతుంది. అంతకుముందు ఏంటంటే ఉచిత బస్సు లేకుంటే ప్రయాణికులు వచ్చి డైరెక్ట్ వీళ్ళ ఇంట్లో ఆటోలు వచ్చి కూర్చునేటోళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. ప్రయాణికులు గంటన్నర 2 గంటలైనా సరే ఆర్టీసీ బస్ కోసం వెయిట్ చేసుకుంటా మీ ఆటోలో కూర్చుంటలేరు. వీళ్ళకి జీవనోపాధి కష్టమైంది. దయచేసి ప్రభుత్వం వీళ్ళకి ఆదుకోవాలి. ఇది మా కోరిక కాదు, అందరి కోరిక. ఎందుకంటే వీళ్ళు మా ఫ్యామిలీ లెక్క. ఈ వాడోళ్ళే 19th వాడోళ్ళు, తర్వాత కొత్తపల్లి, మడిపల్లె, గుండేడు, చుట్టుపక్క గ్రామాల నుంచి వీళ్ళు ఇక్కడ వచ్చి జీవనోపాధి పొందుతారు. దయచేసి ప్రభుత్వాన్ని ఆదుకోవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే జమ్మికుంట మున్సిపాలిటీ నుంచి మీరు ఎవరైతే ఇక్కడ ఆటో నడుపుకుంటా జీవనోపాధి చేసుకుంటారో, మీకు ఓపెన్ ల్యాండ్ ఉన్నా సరే ప్రభుత్వం నుంచి వచ్చి ఏదైనా సరే పథకాన్ని నేను మీకు లబ్ధి చెందేలా నేను ప్రభుత్వంతో మాట్లాడి కానీ జమ్మికుంట మున్సిపాలిటీ మీకు సహకారం అందిస్తారని కోరుకుంటూ సెలవు.